ఇలా వేసుకుంటున్నావంటే ఇది బిస్కెట్ పులిహోర అది ఇది మీ ఇంత అందంగా కనిపిస్తే మిమ్మల్ని ఎవరైనా పులిహోర కలుపుతారు చెప్పండి? అందంగా సరే కానీ ఎప్పుడు ఎందుకు అంత చిరాగ్గా ఉంటారు? ఏదో జరిగినట్లుగా ఏదో పోయినట్లుగా ఎందుకు అలా ఉంటారు? నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యానండి. అవునా? అంటే ఇప్పుడు ఖాళీ అనమాట. ఖాళీ ఉండదు అమ్మాయిలంటే నాకు అలా అనకండి, ఎందుకంటే మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను లవ్ చేస్తున్నాను. ఇలాగే చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చింది. ఎవరో హ్యాండ్ ఇచ్చారా అని అందరూ ఒకలా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు? నేను నమ్మనండి. పోనీ మీరు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి. సర్లే మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడండి. మీ ఇంటికి ఆంటీతో ఓకేనా? అయితే నడండి మాట్లాడదాం. ఇప్పుడేనా? ఇప్పుడే. మీరు అంటున్నారు కదా మాట్లాడదామని, మాట్లాడదాం. ఆంటీ నాకు పరిచయం ఉన్నారు, ఆంటీతో మాట్లాడతాను. ఆంటీ చికెన్ తెద్దరుగా నేను కంగారు ఏంటి చెప్పండి. అమ్మాయిలు చూసారనుకో బాగోదు. ఏం బాగోదు, మాట్లాడతాను. అలా కాదు కానీ మీరు కాసేపు నుంచి మాట్లాడండి. ఎందుకు అంత ఏం మాట్లాడాలి? మంచిది కాదబ్బా. ఏం కాదు, నేను మాట్లాడతాను. ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు? పోనీ ఇలా రండి, వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ. అమ్మాయి మార్నింగ్ చంపేస్తుంది ఏంటి అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడబోయా కొంచెం. అలా కాదండి, ఒక్క నిమిషం. మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు? అందమైన అమ్మాయి ఉంటే మీరు ప్రపోజ్ చేస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు చేస్తారు, కానీ నేను తిరిగి తనకి ప్రపోజ్ చేస్తే నో అని చెప్తున్నాడు. అదేదో తిరిగి చేసుకోవచ్చు కదా, బాగుంటది. తనకన్నా మీరే హ్యాండ్సమ్‌గా ఉన్నారు. కొంచెం తనకి చెప్పారా అర్థమయ్యేలాగా? నన్ను చాలా అరేంజ్ చేసినారు. అస్సలు నేను అరేంజ్ చేశాను. ఆపింది నువ్వా నేనా? ఆపింది నేనే, కానీ ఏం లాభం? మీరు ఆ ఫ్లాట్ లో ఉంటారు కదా? అవును. మీరు ఎక్కడండి? నేను ఈ ఫ్లాట్ ఓనర్. మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు కదా. కానీ మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? చాలండి బాబు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? చూసావా, ఆయన మనకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. చెప్పు ఇప్పుడు ఏమంటావు? అలా కాదు, ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఏం ఆలోచించాలి చెప్పు. ఏమంటే ఏం చెప్తాను, ఇంత క్యూట్గా ఉన్నాను, ఇద్దరు హైట్ అది మ్యాచ్ చేయండి. మాట్లాడమంటే అదే మొన్న అత్తయ్య బయట ముక్కు వేస్తున్నప్పుడు చూసా. అప్పుడే వరుసలు కల్పిస్తావా? అంటే నేను చూసినప్పుడు ఆల్రెడీ కలిపేశాను. సరే మా మమ్మీ వాళ్ళు లేరు, ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ లో కూర్చొని ఏసీ ఆన్ చేస్తాను, కాఫీ తాగి మాట్లాడు. ఇక్కడ కూడా చల్లగానే ఉంది, మాట్లాడు పర్వాలేదు. ఇక్కడ ఇంత ఎండగా ఉంటే ఏమో. కింద ఉన్నాం, పర్వాలేదు. పర్లేదు రా. ఏ సిగ్గుపడతావు? ఎక్కడగా బా